మంచి మాటలతోటి పడికట్టు పదాలతోటి ఆకట్టుకునే పడికట్టు పదాలతోటి మెస్మరైజ్ చేసి జనాన్ని తన వైపు లాక్కొనేగల ఒక సమ్మోహన శక్తికి ప్యాంటు షర్ట్ వేస్తే కేసీఆర్, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఆయన వ్యక్తిగతంగా అండి, అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కలిసిన సందర్భాలు చాలానే ఉంటాయి. ఎప్పుడన్నా డిడ్ హీ రిపెంట్ ఫర్ ది కైండ్ ఆఫ్ యాక్ట్స్ హీ డిడ్ డ్యూరింగ్ హిస్ ద లాస్ట్ 2 years ఆఫ్ హిస్ సెకండ్ టెన్యూర్? అంటే ఆయన బయటికి చెప్పడండి, లోపల ఏమన్నా తన మనసులో ఆ ఫీల్ అయితే కావచ్చు. ఎందుకంటే తన ఓటమికి ఆయన సమీక్షించుకోవడానికి చాలా సమయం దొరికింది ఆయనకి ఓడిపోయిన తర్వాత. బహుశా ఇవన్నీ కూడా ఆయనకు మనసులో మెదిలుంటాయి, ఎందుకంటే మెమరీ పవర్ చాలా ఎక్కువ ఆయనకి. సో ఏమి పొరపాట్లు చేశాడు, ఎవరెవరిని దూరం పెట్టాడు, ఎవరెవరిని కలవలేకపోయాడు, ఎవరెవరిని అవమానపరిచాడు, ఇవన్నీ నేను కొన్ని ఇప్పుడు అశువుగా చెప్పంటే ఒక 20 కారణాలు చెప్పగలుగుతాను ఓటమికి. అందులో కేసీఆర్ ప్రత్యక్షంగా ఎలా కారణమయ్యాడు. ఉదాహరణకు ఈటెల రాజేందర్ విషయం ఉందండి. ఈటెల రాజేందర్ను బయటికి పంపించిన పద్ధతి చాలా హేయమైంది. నాలాంటి వాడు కూడా డైజెస్ట్ చేసుకోలేదు. ఆయన పిలిచి అడిగితే రిజైన్ చేసేవాడు. ఆయన తప్పులను ముందే అడిగితే వాటి మీద ఆ భూములు వదిలిపెట్టేవాడు. ఏదైతే దళితులకు కేటాయించిన భూములను ఆయన కొన్నాడో, ఇవి మంచిగా నువ్వు మంత్రిగా ఉన్నావు అంటే ఆ భూములు వదిలేసేవాడు. ఆయనను పిలవకుండా, ఆయనకు చెప్పకుండా ఏకపక్షంగా ఒక మంత్రిని, క్యాబినెట్లో ఉన్న మంత్రిని బర్తరఫ్ కూడా చేయకుండా ఆయన మీద ఆరోపణలు చేయడము, ఆయన మీద మంత్రులు ఓపెన్గా బయటకు వచ్చి మాట్లాడడము, తన పార్టీ నాయకులు మాట్లాడడము, ఆయన పార్టీకి సంబంధించిన పత్రిక నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, ఆ రెండిట్లో క్యాబినెట్లో ఆయన ఇంకా మంత్రిగానే ఉన్నాడు. ఆ తర్వాత 36 గంటల పాటు మంత్రిగానే కొనసాగుతున్నాడు. ఆయన మీద ఏకపక్షంగా దాడి చేసి ఫైనల్ గా మళ్ళీ ఆయన దాన్ని కౌంటర్ చేయడము, మంత్రిగా ఉండే కౌంటర్ చేశాడు. ఇదంతా కూడా మాలాంటి వాళ్ళకు బాగా మనస్తాపం కలిగించింది. బిడ్డల పెత్తనం ఏమన్నా పార్టీ కొంప ముంచిందా? ఏంటి వారి కుమారుడు, వారి కుమార్తె, వీరి పెత్తనం, కేటీఆర్ గారు, కవిత గారి పెత్తనం ఏమన్నా పార్టీ కొంప ముంచిందా? అంటే వాళ్ళు ఏమన్నా నష్టం చేసిందని ఎవరు అనుకున్నా కూడా ఆ నష్టం కంటే లాభం ఎక్కువ జరిగింది. ఇవాళ కేటీఆర్ లేకుండా హైదరాబాద్ ప్రగతిని మనము ఊహించలేము. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ చూసే కదా మీరు అన్నారు, తెలంగాణ మిమ్మల్ని ఓడించి కూడా ఇక్కడ హైదరాబాద్ మాత్రం మీకు హారతి పట్టిందని చెప్పి ఇందాకనే మీరు చెప్పారు. నేను అన్న మాటకి అర్థం ఇదే. ఈ సమాధానం కోసమే నేను ఆ మాట అన్నాను. కేటీఆర్ ఈజ్ నోన్ ఫర్ హిస్ విజనరీ యాక్టివిటీస్. నిజంగా ఈ సిటీలో, ట్విన్ సిటీస్లో అద్భుతమైన ఇన్ఫ్రా డెవలప్మెంట్ అయితే జరిగింది. అది ఎవరూ రూల్ అవుట్ చేయలేరు దాన్ని. అందుకనే డెవలప్మెంట్ వెంబడి పరిగెత్తే ఆంధ్రులందరూ బీఆర్ఎస్ కోటేశారు, గుర్తుపెట్టుకోండి. మీకు ఒక మాట చెప్పాలి సార్, కీమోథెరపీ అనేది క్యాన్సర్ పేషెంట్లను బతికించే మందు. డాక్టర్లు అంతా కూడా వాళ్ళు బతకాలనే ఇస్తారు, కానీ దానంతా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న మందు ఇంకోటి ఉండదు. అవును, ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ఎందుకనండి అంటే రూరల్ తెలంగాణ ఎందుకు మీ గుండె చప్పుడు వినలేకపోయింది? సార్, రూరల్ తెలంగాణలో ఒక సమస్య వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఆశపడుతుంటారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే రైతు బంధు ఇచ్చాడో ఆ రైతు బంధును నేను పెంచుతాను, ఆయన 5,000 ఇస్తున్నాడు, నేను 7,500 ఇస్తాను ఒక ఎకరానికి ఒక పంటకు అని చెప్పడం అనేది. తర్వాత 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ డబల్ చేస్తానని చెప్పడము, 2 లక్షల రూపాయల రుణమాఫీ, తులం బంగారము, ఇట్లాంటివన్నీ కూడా కొంత మనం 2 సార్లు టీఆర్ఎస్ కేసాం. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం వేయలేకపోయినాం, ఒక్కసారి వాళ్ళకు కూడా ఇద్దాం, ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు కదా అనే ఆ నమ్మకంతో కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఓడించలేదండి. అది ఒక పాజిటివ్ సైన్ అన్నట్టు. అంటే రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఇవన్నీ మేము ఇస్తాము అని చెప్పారు. ఇది నంబర్ 1 కారణం. నంబర్ 2 ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన విమర్శలు, అదే టైంలో మేడిగడ్డ సింక్ కావడం, ఇవన్నీ కూడా అవినీతి పాల్పడ్డారు అని నమ్మడానికి ఒక ఆస్కారం ఇచ్చిన ఆరోపణలు అవి. మూడవది, వీళ్ళ సైడ్ నుంచి చేసిన పనులేవి కూడా సరిగా చెప్పుకోలేదండి. ఉదాహరణకు నేను ఆ పార్టీ పరిశీలకునిగా కావచ్చు, విశ్లేషకునిగా కావచ్చు చాలా క్లోజ్ అబ్జర్వ్ చేస్తాను. కానీ తెలంగాణ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు చెప్పారు 6.5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము అని. అంతకుముందు నేను కూడా మీడియాలో చెప్పాను, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 10 ఏళ్లలో, 9.5 ఏళ్లలో. అంటే చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యం ఆ టీఆర్ఎస్ది. దానివల్ల ఇంకోటి, నేను ఈ ఓటమిలలో 20 కారణాలు చెప్పగలిగితే మొదటి కారణం ఇవేవి కాదండి, మోడీ గారు ట్రయాంగిల్ ఫైట్ ను సక్సెస్ఫుల్ గా అవాయిడ్ చేయగలిగారు. అంటే ఎప్పుడు కూడా
ఒక పార్టీ అధికారంలోకి రావాలా, ప్రతిపక్షంలో ఉండాలా అనేది ఆ యాంటీ ఇన్కంబెన్సీని అది స్ప్లిట్ చేయగలుగుతున్నామా, అవతల వైపు పోలరైజ్ చేయగలుగుతున్నామా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక 20 ఏళ్ల కింద చేసిన మంచి పనులతో అధికారంలోకి వచ్చేవాళ్ళు. కానీ రాజకీయాలలో ఎట్లయిపోయిందంటే అవతలి శక్తులను విడదీసి అధికారంలోకి రావాలి, లేదా ఒక్కటి చేసి వాళ్ళని అధికారంలోకి తేవాలి అనే ఆలోచనలు చాలా వచ్చినాయి. బండి సంజయ్ గారిని కనుక తప్పియకపోయినట్టయితే ఒక 50 సీట్లలో బీజేపీ పోటీ ఇవ్వగలిగేది, టీఆర్ఎస్ తేలిగ్గా అధికారంలోకి వచ్చేది. కానీ ఎప్పుడైతే బండి సో సంజయ్ గారు కాంగ్రెస్ అధికారంలోకి రావటం కోసమే బండి సంజయ్ని తప్పించుంటారా బీజేపీ వాళ్ళు? రాకూడదని టీఆర్ఎస్